ఈరోజు అఖిలపక్షం ముఖ్యంగా వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అదేవిధంగా టీజేఎస్ కోదండరామిరెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట కావచ్చు ఖమ్మం వరకు ప్రధానంగా పోడు రైతులు ఆదివాసీలు ఇతర పోడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి పోడు భూముల సమస్యను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక దిక్కు ఆల్రెడీ మరి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని దరఖాస్తులు తీసుకొని ఉన్నారు. దరఖాస్తులు పెండింగ్లోనే ఉండగా ఫారెస్ట్ అధికారులు తమ ఇష్టానుసారంగా మరి గిరిజన మహిళలపైన లేదా ఇతర కులాల మహిళలపైన వాళ్ళ ఒంటి మీద బట్టల్ని కూడా లాగేసి అత్యంత దారుణంగా హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు మా అందరినీ కూడా చాలా తీవ్రంగా ఆవేదనకు అదేవిధంగా ఆవేశానికి లోనయ్యే విధంగా ఈ ఫారెస్ట్ అధికారుల యొక్క దాడులు ఉన్నాయి. ఈ దాడులను ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సరే, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. కనీసం ఫారెస్ట్ అధికారులైనా ఆ ప్రజల మీద దాడులు చేయకుండా ఆదివాసీల మీద ఇతర కులాల పోడు రైతుల మీద సాగుదారుల మీద దాడులు చేయకుండా కనీసం ఆపాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకుని మరి మంత్రి గారికి ఇచ్చినటువంటి విన్నపం ప్రకారము ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి దాడులను ఆపివేసి ఈ దరఖాస్తులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేయాలని ఈ సందర్భంగా మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే వారు కూడా మా జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే మా ములుగు నియోజకవర్గం 76-77% ఫారెస్టే ఉంది. అట్లా మహబూబాద్ పార్లమెంటు కానీ లేదా ఈ ఉత్తర తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా అడవి ఉన్న కానీ అడవి అని ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజంగా అడవి లేని కాడ 0% అడవి ఉన్నటువంటి ప్రాంతాలని అలాంటి దగ్గర నిజంగా అడవి పెంచితే రాష్ట్రం అంతా ఒకే రకంగా ఉంటుంది. కానీ ఒకవైపు అడవి, అక్కడ కనీసం మాకు ఆహార పంటలు పండించుకోనియకుండా కనీసం చేపలు కూడా పట్టనియకుండా మొన్న ఆదిలాబాద్లో అయితే చేపలు వాగులో పోయి చేపలు పడితే కూడా కేసులు పెట్టడం, ఆ విలేకరులు ప్రజలకు అనుకూలంగా రాస్తే వాళ్లకు నోటీసులు ఇచ్చారు ఫారెస్ట్ వాళ్ళు. మరి కోయపోచగూడలో అయితే నిన్న కూడా ఇల్లు అది ఎప్పుడో 2003 నుంచి ఉన్నటువంటి ల్యాండ్ సాగులో కొంతమంది ఫారెస్ట్ అధికారులు కక్ష సాధింపుగా వాళ్లకు పేదవాళ్ళని చూస్తే ఒళ్ళు మంట వస్తుందా లేకుంటే అసలు అదొక ఎలర్జీనా ఏమో అర్థమైతలేదు. వాళ్ళ గురించి వర్ణించలేకపోతున్నాం. అంత దారుణంగా చేస్తూ ఉన్నారు. దీని మీద నిష్పక్షపాతంగా ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు విచ్చలవిడిగా మహబూబాద్ జిల్లాలో కేసముద్రంలో కానీ అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెంలో కానీ మరి మంచిర్యాల దగ్గర కోయపోచంగూడలో కానీ జరిగినటువంటి ఈ అన్ని ఇన్సిడెంట్స్ మీద మరి వెంటనే ఎంక్వైరీ చేసి అత్యుత్సాహంతో అతిగా ప్రవర్తించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మొన్న ఖమ్మం జిల్లాలో ఒక ఎల్లన్న నగర్లో ఫారెస్ట్ అధికారి ఆయన బట్టలు ఆయన చింపుకొని నన్ను చింపిర్రు కొట్టిరని పోయి కేసు పెట్టారు. అంటే వాళ్ళంత తెలివి అక్కడ ఉన్నటువంటి అమాయకపు ప్రజలకు లేదు. కాబట్టి ఇట్లాంటి దారుణాలు ఆగిపోవాలి. ఇది రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. నిన్న ఒక మహిళ బట్టలన్నీ కూడా తీసేసి ఆమె అంతా వివస్త్రాన్ని చేసేటువంటి ఈ దుశ్శాసన పర్వం ఇట్లాంటి జరగకూడదని కూడా ఈ సందర్భంగా మేము మంత్రి గారికి అదేవిధంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.